విశాఖ జిల్లా పెందుర్తిలో సుజాత నగర్ సన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ యాజమాన్యంపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఫిజియోథెరపీ విద్యార్థులకు కనీస వసతి సౌకర్యాలు లేక దుర్భర స్థితిలో బిక్కుబిక్కుమంటూ విద్యను అభ్యసిస్తున్నారు. సన్ ఫిజియోథెరపీ కళాశాల యాజమాన్యం చాలా దారుణంగా వ్యవహరిస్తుందని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలేజీకి ప్రిన్సిపల్ లేకపోవడంతో పాటు ఫ్యాకల్టీ కూడా లేదంటూ ఆందోళన చేస్తున్నారు. అధిక సంఖ్యలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మెయింటైన్ బై గంగినేని ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఉంది విశాఖపట్నం. అంతే, ఇంకేం లేదు ఇందులో. ఇది గవర్నమెంట్ దా ఏమో మాకు కూడా తెలియదు. కౌన్సిలింగ్ లో వచ్చి నేను జాయిన్ అయ్యాను. మేము క్వశ్చన్ చేసిన ఇంకా మా మీద రివర్స్ ఏదైనా అంటే మీకు అటెండెన్స్ లేదు, ఫీజు కట్టలేదు, ఫీజు కట్టాలా చేస్తున్నారు. బస్ స్టాంపులు కూడా మాకు అమౌంట్ పెట్టుకొని మేము అంతంత దూరం నుంచి వస్తున్నాం. మినిమం టార్గెట్ చేసేస్తారు. బస్ పాస్ గురించి స్టాంప్ గురించి అడిగితే అది సీక్రెట్ గా మేము వెళ్ళి చెప్పి ఈ అమ్మాయికి అలాగే వేయించాం. మేము ఎలాగంటే ఈ అమ్మాయి చెప్పి అటెండెన్స్ లేదు, ఫ్యాకల్టీ లేదు, ఇక్కడ ఏమి బాగోవు. గర్ల్స్ వాష్రూమ్స్ లో 1-2 ఇంతమంది ఉన్నందుకు ఏదానికి తలుపులు సరిగ్గా లేవు, డోర్స్ కూడా ఉండవు, ఏమీ లేవు. అక్కడ ఇంతమంది వెళ్ళని కూడా ఉండదు. ఫాములు అవన్నీ వస్తాయి. మెడికల్ ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ లో మా మెడికల్ ఫీల్డ్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళకి తెలియదు. కౌన్సిలింగ్ కి కొంత ఫీజుగా దాన్ని త్రిబుల్ చేసి కడుతున్నాం మేము, అడ్మిషన్ తో సహా అన్ని. కాలేజీ దగ్గర ఉన్న తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖ పెందుర్తి సుజాత నగర్ సమిత ప్రాంతంలో సన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ యాజమాన్యం లోపల విద్యార్థులతో ఏదైతే ప్రవర్తన ఉందో ప్రవర్తన అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నదంటూ కూడా అందులో చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా కాలేజ్ బయటకు వచ్చి మీడియా ముందు తెలపడం జరిగింది. అయితే ఓవరాల్గా వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న సన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ యాజమాన్యం లోపల సరైన వసతులు కూడా లేవు అంటూ కూడా స్టూడెంట్స్ అయితే బయట చెప్పే పరిస్థితి కనబడుతుంది. వాష్రూమ్స్ కూడా లేవు, పాములు వచ్చేస్తున్నాయి, చాలా రకాల పురుగులు లాంటివి కాలేజీల్లోకి వచ్చేస్తున్నాయి, వసతులు కూడా లేవు, చదువులు చెప్పడానికి ఫ్యాకల్టీస్ కూడా లేరు. అసలు ఫ్యాకల్టీస్ ఎందుకు రావట్లేదు అని యాజమాన్యాన్ని అడిగితే మీ అటెండెన్స్ క్యాన్సిల్ చేస్తాం, మీకు ఏదైతే మార్కులు వెయ్యాలో ఆ మార్కులు కూడా వెయ్యమంటూ కూడా స్టూడెంట్లకి బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ సన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ యాజమాన్యం. ఫేక్ సర్టిఫికెట్స్తో స్టూడెంట్ జీవితాలతో ఆడుకుంటున్నారంటూ కూడా చాలా వరకు స్టూడెంట్స్ సంఘాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. స్టూడెంట్లు అందరూ కూడా బయటకు వచ్చి చాలా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. మా తల్లిదండ్రులు చాలా కష్టాలు పడి మాకు చదువులు చదివించడానికి ఇలాంటి కాలేజీలను నమ్మి కూడా ఇక్కడ జాయిన్ చేస్తారు. కనీసం మా తల్లిదండ్రులకు కూడా లోపల జరుగుతుంది చెప్పుకోవడానికి చాలా వరకు మేము చెప్పుకోలేకపోతున్నాం, మా తల్లిదండ్రులు బాధపడతారు అంటూ కూడా వాళ్ళైతే స్టూడెంట్లు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే విద్యార్థులు లోపలికి వాష్రూమ్లోకి వెళ్ళడానికి కూడా దగ్గర వందలాది మంది విద్యార్థులు ఉన్నారు. బాత్రూములు చూస్తే 1-2 మాత్రమే ఉన్నాయి. సరైన వసతులు కూడా లేవు. క్లాస్ రూముల్లోకి పాములు వచ్చేస్తాయి, జెర్రీలు వచ్చేస్తాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. యాజమాన్యం పట్టించుకోవట్లేదు. కనీసం ఒక చదువైనా చెప్తున్నారంటే అది కూడా చెప్పట్లేదు, ఫ్యాకల్టీస్ కూడా లేరు. కానీ ఫీజులు మాత్రం సమయానికి కట్టకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పెడుతుంటారు. కాలేజీ లోపలికి కూడా రానవరు, గేట్ బయటనే నించోబెడతారు అంటూ కూడా అందులో కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైనా సరే ఈ యొక్క సన్ కాలేజ్ ఆఫ్ ఏదైతే ఫిజియోథెరపీ కాలేజ్ యాజమాన్యం ఉందో ఈ యొక్క యాజమాన్యంపై అయితే చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలి. వేలాది రూపాయలు సంపాదించుకోవడానికే ఇట్లాంటి కాలేజీలు పెడుతున్నారు, స్టూడెంట్ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారంటూ కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తున్నాం చాలా వరకు లోపల విద్యార్థులు ఎవరైనా సరే ప్రశ్నిస్తే వాళ్ళకి మీరు ఫీజు కట్టలేదు అంటూ కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఫీజు కట్టిన వాళ్ళకి మీకు అటెండెన్స్ లేదు, మీరు వచ్చినా సరే కాలేజీకి వచ్చినా అటెండెన్స్ మాత్రం వెయ్యము, మీకు ఏదైతే ఒక మార్క్స్ ఉంటాయో ఆ మార్క్స్ కూడా మీకు కట్ చేస్తామంటూ కూడా కేవలం వాళ్ళకి భయపెట్టే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు చాలా రోజుల నుంచి ఓర్పుతో చాలా వరకు ఇబ్బందులు పడుతూ కూడా చాలా వరకు పేషెన్స్గా ఉన్నారు. కానీ వాళ్ళకి జరుగుతున్న లోపల ఏదైతే ఒక సందర్భాలు ఉన్నాయో అవన్నీ కూడా భరించుకోలేక
చాలా మీడియా ముందుకైతే వచ్చే పరిస్థితి కనబడుతుంది. సన్ కాలేజ్ ఆఫ్ ఏదైతే ఒక ఫిజియోథెరపీ యాజమాన్యం ఉందో ఈ యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్టూడెంట్లు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇలాంటి కాలేజీలని జనాలు ఎవరు నమ్మొద్దు అంటూ కూడా స్టూడెంట్లు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. లక్షలాది రూపాయలు కట్టించుకుంటున్నారు, ఫీజులు కట్టించుకుంటున్నారు, ఫ్యాకల్టీస్ కూడా లేరు అనే మాట అయితే ఈ యొక్క విషయంలో, ఈ కాలేజ్ విషయంలో అయితే వినబడే పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ సోముతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.